టీచర్ల హేతుబద్ధీకరణకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఆట. అన్ని బడుల్లో అక్షయ పాత్ర భోజనం. ఎడ్యుకేషన్ దాని మీద ఆయన ఒక చిన్న రివ్యూ చేసిండట నిన్న. దాంట్లో కొన్ని 2 నియోజకవర్గాలకు కలిపి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ పెడతారట. అది పెట్టిన తర్వాత బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత ఏమన్నా దాని గురించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఏమైనా ఇది మాటల వరకే పరిమితాలు ఇవన్నీ. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టి పెద్ద బోగస్ అది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్కీమ్ అనేది బోగస్, అది వర్కౌట్ కానే కాదు. అది ఆయన ఏదో గురుకులాలని కనీస సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి అట్లా పిల్లల్ని ఆగం చేసిండు. నేనేదో 600 గురుకులాలను పెట్టాను చెప్పుకోవడానికి. ఇప్పుడు ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడుతున్నాడు. కానీ మీరు బడ్జెట్లో ఏం పెడుతున్నారా? 7% బడ్జెట్ను కనీసం 15%కి పెంచండి అంటే దానికి మాత్రం ఒప్పుకోరు. విద్యార్థులకట బూట్లు, బెల్టులు, గుర్తింపు కార్డులట. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సుమారు 26,000 పాఠశాలల్లో సుమారు 18 లక్షల మంది 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బూట్లు, బెల్టులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిండట. ఈ ప్రతిపాదన 5-6 సంవత్సరాలుగా ఉన్న కార్యరూపం దాల్చలేదట. ఈసారి ముఖ్యమంత్రి అంగీకరించడంతో వచ్చే జూన్ నుంచి విద్యార్థులకు అందజేస్తారట. అండ్ దాంతోపాటు ఇంటర్ పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెడతారట. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్ పిల్లలకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ కాలేజీలు ఉంటే అందులో 390కి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. విద్యార్థులు వివిధ గ్రామాల నుంచి బస్సుల్లో వస్తుంటారు. ఈ పథకాన్ని అమలు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి బడ్జెట్ ఇతర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని సూచించారు. అంతేకాకుండా 9 నుంచి 10 తరగతులు ఇంటర్ విద్య ఒకే చోట అందాలని, ఈ అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించిందట. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ భోజనాలు పెట్టుడు, బెల్ట్లు ఇచ్చుడు, బూట్లు ఇచ్చుడు, ఇది పెద్ద ఈవెంట్ కింద మార్చకండి దయచేసి. ఇది చాలా చిన్న ప్రోగ్రాం, ఇది చాలా చిన్న ప్రోగ్రాం. అతిపెద్ద ప్రోగ్రాం ఏంది? దీన్ని ముందు పెట్టి ఇంత పని చేస్తుంటే మీరు మమ్మల్ని తిడతారేందని మీరు అనుకోవచ్చు. మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంది? ఆ కాలేజీలో ఉన్న కనీస సౌకర్యాలు ఏంది? ఆ కాలేజీలో కనీసం బెంచీలు ఉన్నాయా, టేబుల్లు ఉన్నాయా, బడ్జెట్ ఎంత ఇస్తున్నాము, కనీసం చాక్ పీసులకు అయినా మనం డబ్బులు రిలీజ్ చేస్తున్నామా, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు అందులో, ప్రతి సబ్జెక్టుకి ఫ్యాకల్టీ సరిగ్గా ఉన్నారా, పిల్లలు ఎందుకు డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి, ఈ కోణంలో ఆలోచించాలి. పిల్లల్ని అవసరమైతే మనం కొన్ని ప్రత్యేక వాహనాలు పెట్టి ఏమైనా వెహికల్స్లో తీసుకురాగలుగుతామా? ఎందుకు చేయలేదు? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి ఒక మంచి అసెట్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం ఈ పని ఎందుకు చేయలేం? ఒకసారి ఆలోచించండి. బూట్లు ఇస్తాం, బెల్ట్లు ఇస్తాం, ఇవి ఇంకేదో ఇస్తాం, ఇవి కాదు మీరు ప్రధానంగా చెప్పాల్సింది. అక్కడ రిక్రూట్మెంట్ సరిగ్గా ఉందా లేదా, ఆ కాలేజీలో బాత్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఆ స్కూల్లో బాత్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఆలోచించాలి కదా. ఫస్ట్ పుస్తకాలు టైంకి వస్తున్నాయా లేదా, దాంతోపాటు టీచర్ల విషయంలో రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సచివాలయంలో గురువారం విద్యాశాఖ పైన ఆయన సమీక్ష నిర్వహించాడు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులు, 21 జిల్లాలకు డిఈఓ పోస్టుల మంజూరు తదితరాల గురించి ప్రస్తావించినట. ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి. రాష్ట్రంలో మాత్రం ప్రతి 17 మందికి ఒకరు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించినట్టు. అయిపోయా అంటే టీచర్లు ఎక్కువ ఉన్నారు, ఇంకా మళ్ళా డిఎస్సి చేయాల్సిన అవసరం లేదు. టీచర్లు చాలా ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి తయారైంది? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని వేల స్కూళ్ళు మూతబడ్డాయి? సమాధానం చెప్పండి. మీరు గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2014 ముందు తెలంగాణలో ఇన్ని స్కూళ్ళు ఉండే, ఎట్లా నడిచినాయి? తర్వాత ఎందుకు తగ్గింది? జనాభా తగ్గిందా లేకపోతే పిల్లలు చదువుకోవడం ఆపేసిర్రా? విషయం ఏంటి? మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు. కారణం ఎవరు? ప్రభుత్వాలే. స్కూళ్ళను మొత్తం నిర్వీర్యం చేసి ఆ స్కూళ్ళలో పిల్లలు లేరు కాబట్టి మేము ఇంకా మూసేస్తున్నాం అంటే ఎట్లా? ఆ స్కూళ్ళకి పిల్లలు వచ్చేలాగా స్కూళ్ళను అంత అద్భుతంగా తయారు చేయాలి, తీర్చిదిద్దాలి. ఆ ప్రయత్నం ఎక్కడిది? ఇప్పుడు ఏమంటున్నారు? 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి, 17 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి అంటున్నారు. తీసుకుపోతాం మేము. 300-400 మంది పిల్లలు ఉన్న ఈ గద్వాల్ ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో, ఇంకా కొన్ని ఏరియాల్లో 2-3 టీచర్లే ఉన్నారు, అన్ని 100 మంది పిల్లలు ఉన్నారు. ఒక దగ్గర సార్లు ఎక్కువ ఉన్నారు పిల్లల కంటే.
ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురు నలుగురు టీచర్లు ఉన్నారు. అసలు షఫ్లింగ్ ఏది? అంటే ఓపెన్గా చెప్తున్నాడు, ఇక మళ్ళీ మీకు డిఎస్సీలు గిఎస్సీలు ఏం లేవు బాబు, 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి, కానీ రాష్ట్రంలో 17 మందికి ఒకరు ఉండరు, ఇక ఇంకా అవసరం ఏముంది అంటున్నాడు. మూతబడ్డ స్కూళ్ళ సంగతి చెప్పారు మళ్ళీ వీళ్ళు. చలో పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. ఇంటర్మీడియట్లో క్వాలిటీ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి తప్ప టిఫిన్ కోసం వస్తారా? అదే అడుగుతున్నాను నేను కూడా. తల్లిదండ్రులు పిల్లలకి మరీ భోజనం టిఫిన్ చేయకపోతే అన్నం తిని వస్తారు, కనీసం తిండి కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్లో పేరెంట్స్ మరీ అంత దారుణంగా ఏం లేరు. నెక్స్ట్, అన్న ఇప్పుడు కావాల్సింది బూట్లు బెల్ట్లు కావు, కనీస సౌకర్యాలు, బాత్రూములు లేని స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి, వాటిని చేయమనండి. ఒక్క స్కూల్లో సరి అయిన బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నది. వాటి గురించి మాట్లాడు. టాయిలెట్స్ గురించి మాట్లాడరు, టీచర్ల రిక్రూట్మెంట్ గురించి మాట్లాడరు, విద్యార్థులకు సంబంధించిన కనీస సౌకర్యాలైన బుక్స్ లేకపోతే ఇంకోటి వాటి గురించి మాట్లాడరు, బడ్జెట్ పెంపు గురించి మాట్లాడరు, మూతబడ్డ స్కూళ్ళ గురించి మాట్లాడరు, మూతబడ్డ స్కూల్ ఎట్లా ఓపెన్ చేయాలి, పిల్లల్ని ఎట్లా స్కూల్కి తీసుకురావాలన్న అన్న దాంట్లో కార్యాచరణ లేదు. ఇప్పుడు విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆయన ఎవరిని, ఆకునూరు మురళి సార్ని వేసారు మీరు. ఆయన ఇచ్చిన ఒక్క రిపోర్ట్నైనా మీరు ఫాలో అయ్యి దాన్ని ఏమన్నా ఆచరణలోకి తీసుకొచ్చిరా? నాకు తెలిసి అతి త్వరలో వాళ్ళు ఏదో బుక్ రిలీజ్ చేసి ముఖ్యమంత్రితో రిలీజ్ చేయబోతున్నారు అనుకుంటున్నాను నేను. అందులో చాలా అంశాలు పెట్టబోతున్నారు వాళ్ళు. మరి ఇంప్లిమెంట్ చేస్తాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఆత్మ పరిశీలన ఉంటే విద్యా వైద్యం మీద బడ్జెట్ పెంచు, లేకపోతే ఉచిత ప్రవచనాలు పలకకు. విద్య మీద రివ్యూ పెట్టకుంటే పెట్టలే అని నువ్వే అంటావు, పెడితే ఎందుకు పెట్టిండ్రని నువ్వే అంటావు. ఎందుకు పెట్టిండ్రు అని ఎవడు అనలే. రివ్యూ పెట్టినప్పుడు మీరు డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన అన్నాడు 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి, కానీ మన రాష్ట్రంలో 17 మంది పిల్లలకే ఒక టీచర్ ఉన్నాడు అంటున్నాడు. ఈ సిచ్యువేషన్ కారణం ఏంది? స్కూల్ మూతపడడం. మరి మూతపడ్డ స్కూళ్ళ గురించి మాట్లాడాలి కదా. నేనేమంటున్నా అంటే రివ్యూ చేస్తే చిత్తశుద్ధితో చేయాలి. అమ్మో 4 నెలల నుంచి రివ్యూ లేదు, మళ్ళీ రివ్యూ చేయలేదు అనుకుంటారని మొక్కుబడిగా రివ్యూలు చేయకూడదు అంటున్నాను నేను. వీళ్ళ నోటి నుంచి ఒక మాట ఎందుకు వస్తలేదు? 7% మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, దీన్ని 15% తీసుకుపోవాలి, 100% దీన్ని పెంచుతామని ఎందుకో స్టేట్మెంట్స్ వస్తలేవు. 2 లక్షల పైన రుణమాఫీ ఏమైంది? అది కష్టమే బ్రదర్, ఇక అది కష్టమే అన్న. రైతు బంధు ఏమైంది? వస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టే కంటే ముందే వేస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే మళ్ళీ మీరు మర్చిపోతారు కదా. విద్యా వైద్యానికి 20% అబోవ్ బడ్జెట్ పెట్టాలి, మినిమం 25 అని డిమాండ్ చేయాల్సిందే, కానీ అట్లీస్ట్ 15 అన్న చేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు వినరు కదా. కనీసం 15% అన్న చేయండి, అది కూడా చేస్తలేరు. సార్ గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి ప్లీజ్. కరీంనగర్ నుంచి కాకినాడకు వెళ్ళే గ్రానైట్ లారీలు 100 టన్నుల ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. దీని మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. జాబ్ క్యాలెండర్ మీద సపోర్ట్ చేయండి. పొలిటీషియన్స్కి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇంపార్టెన్స్ తెలియక కాదు, డబ్బు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ పాకెట్స్ నిండాలి, అది కూడా పాయింట్ కాదు. స్కూల్ ఎవరివి? లీడర్లే. హాస్పిటల్ ఎవరివి? లీడర్లే. అయిపోయాయి. వాళ్ళు ఎందుకు ప్రైవేట్ మాఫియాని పెంచి పోషించేదే వాళ్ళు. ఇప్పుడు ఇవాళ శ్రీ చైతన్య, నారాయణ, వాడు వీడు వీళ్ళంతా ఎలక్షన్లో వీళ్ళంతా ఫండింగ్ ఇచ్చేటోళ్ళు కదా. ఆ స్కూల్ మూతపడేలాగా వీళ్ళెందుకు ప్రయత్నం చేస్తారు? చేయరు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ దగ్గర కరుణాపురం విలేజ్లోని ఎంజేపీ ఇంటర్ కాలేజీలో సక్రమమైన విద్యా ఆహారం అందట్లేదన్న గారు, ఒక్కసారి ఈ విషయం పైన మాట్లాడండి. ఎప్పుడైనా డిసెంబర్ నెలలోనే వచ్చేది కదా రైతు బంధు అంటే, అప్పుడు మరి ఏమైనా ఎలక్షన్లో అదో ఇదో ఉంటే ముందు పడేది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల ముందు 100% పడుతుంది, ఒక నెల అటు ఇటు. రుణమాఫీపై కొట్లాడే ప్రయత్నం చేయండి.
ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వేయండి. జాబ్ క్యాలెండర్ మీద స్టూడెంట్స్ని కంప్లీట్గా మోసం చేశారు బ్రో. 100% వాస్తవం ఇది. ఈనాడు, ఆంధ్రజ్యోతి చాలా పేపర్లలో బ్యానర్ ఐటమ్స్, ఫలానా రోజు ఫలానా నోటిఫికేషన్ రాబోతున్నది, ఇక మీరు రాసి పెట్టుకోరు, ఇక మీరు ఇది బాండ్ పేపర్ అనుకోరు అనే రేంజ్లో లక్షల రూపాయలు ఇచ్చి పేపర్లలో యాడ్ చేసిరు. ఇంతవరకు ఆ దాంట్లో ఒక 1% కూడా అమలు చేయలేదు. పాత నోటిఫికేషన్స్నే కంటిన్యూ చేసిండు తప్ప ఈయన కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్స్లో ఇప్పుడు జంబో డిఎస్సి అన్నారు, ఏమైంది? 25,000 టీచర్ ఉద్యోగాలు వేస్తామన్నారు, ఏమైంది? ఒక 5,000 యాడ్ చేసిండు, కథ 10,000 వేసిండు, అయిపోయింది. మళ్ళీ ఊసేలేదు కదా. కవిత రాజీనామా చేసినట్టు తీర్మానం వలన కూడా రాజీనామా చేయాలి. అప్పుడు ఆయన బీసీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలా? ఆమె అంటేనేమో ఆ లోకల్ బాడీలో పార్టీ ప్రకారం వచ్చినటువంటి సీట్ అది. ఈయనేమి ఆ పార్టీ సింబల్ మీద చేసినటువంటి ఇది కాదు కదా. ఇదంతా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్లు వీళ్ళ గ్రాడ్యుయేట్స్ చేసినటువంటి ఓట్లు అవి. అంటే రిజైన్ చేయడం వల్ల వచ్చేదేముంది? ఒకవేళ ఆయన ఏమైనా ఆ పదవిలో ఉండి కొన్ని అంశాలని ప్రస్తావించడానికైనా కనీసం అవకాశం ఉంటుంది. రిజైన్ చేస్తే ఏమొస్తుంది? రిజైన్ చేస్తే ఇంకో కాంగ్రెస్ ఆయన పోయి ఆ ప్లేస్లో కూర్చుంటాడు. కనీసం అది కూడా మాట్లాడాడు ఆయన. విశ్వకర్మల గురించి మాట్లాడండి. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ గురించి ఏ పేపర్ రాయలేదన్నా న్యూస్ ఛానల్ చూపించడం లేదు. నిన్న చాలా దారుణంగా అశోక్ నగర్లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అంటే పోలీసులు అసలు బండబూతులు తిట్టుకుంటా వాళ్ళని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసిరు, ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ చేసిరు. ఎంత దుర్మార్గం ఇది! మరి నువ్వు ఎలక్షన్లకు ముందేం చెప్పినావు? అదే బీఆర్ఎస్ హయాంలో ఈ రకమైన ప్రయత్నమే చేస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా పిల్లల్ని కొడతారా అని మాట్లాడింది మీరే కదా. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక మీరు అదే చేస్తున్నారు. బండబూతులు అసలు ఆ నోటికి చెప్పడానికి కూడా నోటితో చెప్పడానికి అవకాశం లేని బూతులతో నిన్న వాళ్ళ మీద దాడి చేసిరు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 9,200తో ఇంకో డిఎస్సి వేసిరట. మన దగ్గర మాత్రం వేయరు. మన దగ్గర అసలు ఏ అంశము తెలంగాణ వచ్చిన తర్వాత ముందుకు వాళ్ళే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ పెట్టిరు. మన దగ్గర కార్పొరేషన్ పెట్టమన్న డిమాండ్ ఇంకా గాలిలోనే ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత మనం అది చేసుకోలే. తెలంగాణ వద్దు, మాకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది అమలైంది. అక్కడ ప్రభుత్వం చేసుకున్నది. అలా ఎలక్షన్ టైంలో వేస్తే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఎలక్షన్ ప్రభుత్వం అవుతుంది. డౌట్ ఏముందల్లా? డౌట్ ఏమన్నా ఉందా? పోలీస్ స్టేషన్లో కొట్టినా పోలీసులు పట్టించుకోవట్లేదు. చెప్పడం వేరు, చేయడం వేరు. ఒక్కసారి సమగ్ర కుటుంబ సర్వే డబ్బుల గురించి మాట్లాడండి. పాపం వీళ్ళ బాధ ఏందో. సర్వే చేసిరట, పైసలు ఇవ్వలేదట. సర్వే చేసిన వాళ్ళకి ఇంటింటికి తిరిగిన ఎన్యూమరేటర్లకు డబ్బులు ఇవ్వలేదట గవర్నమెంట్. వక్ఫ్ భూముల మీద అవగాహన కల్పించండి. రేవంత్ రెడ్డిని ఆపేటోడే లేడట. అసలు తెలంగాణలో ప్రతిపక్షమే లేదట. కేసీఆర్ చక్కగా లేడు, బీజేపీ చక్కగా లేదు. ఆడింది ఆట, పాడిందే పాట. అదే కదా నడుస్తున్నది. కేసీఆర్ హయాంలో కూడా ఇదే జరిగింది. 2018లో కేసీఆర్ గెలవడానికి కారణం ఏంది? ఒకే ఒక్క పదం పెట్టి లైన్ పెట్టి కొట్టిపడేసింది ఎలక్షన్. చంద్రబాబు నాయుడు అనే లైన్ పెట్టి. రేవంత్ రెడ్డి కూడా ఆయన అసెంబ్లీకి రాడు, డిస్కస్ చేయాల్సిన చోట పారిపోతారు, కుటుంబం తగాదాలతో చచ్చిపోతున్నారు. అందుకే ఇలా బీఆర్ఎస్తోని కాదు, కాంగ్రెస్తోని కాదు, ఇక నా బీజేపీతోనైతే వాళ్ళు మనకి ఈడ అధికారం ఎందుక, కేంద్రంలో ఉంటే చాలని వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారు. అందుకే ఒక ఆల్టర్నేట్ వస్తే తప్ప ఈ రాష్ట్రంలో చేంజ్ వచ్చే అవకాశం అయితే కనబడతలేదు నాకైతే. గవర్నమెంట్ స్కూల్ పెట్టాలి అని నువ్వే అను. మరి గవర్నమెంట్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతుంటే వేస్ట్ అని అనడం ఎందుకు? అంటే స్కూళ్ళు పెట్టడం దండగన. మధిరలో, కొడంగల్లో అండ్ ఇంకొక తుంగతుర్తి ఇంకొక దగ్గర వెళ్ళి వీళ్ళు పునాది వేసి వచ్చారు, ఫౌండేషన్ స్టోన్ వేసి వచ్చారు. ఒక్కసారి చెప్పమనండి, మీరు నియోజకవర్గానికి 200 కోట్లతోని కడతామని 4,000 కోట్లు జీవో ఏదో ఇచ్చి పనులు స్టార్ట్ చేసామన్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని పనులు జరిగినాయో చూపించామనండి. దాదాపు 1 ఇయర్ అవుతుంది. కనీసం బేస్మెంట్ లేచి పిల్లర్లన్నా లేవాలి కదా ఈ పాటికి. ఎప్పుడైతుంది? ఎప్పట్లో చేస్తారు మీరు? ఎన్ని రోజుల సమయం పడుతుంది మీకు? దానికి ఒక టైం బాండ్ ఉందా? లేదు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు.
అన్న మీరు చెప్పింది నిజమే, కాంగ్రెస్ గవర్నమెంట్లో చిల్లర కోసం ఎగబడుతున్నారు. అంతే కదా మరి. తెలంగాణలో మళ్ళీ వస్తామో రామో అని చెప్పి అదే పనిలో ఉన్నారు వీళ్ళు. తెలంగాణలో ఆల్టర్నేట్ పార్టీగా ఎవరు ముందుకు వెళ్తే బాగుంటుందని మీ ఆలోచన? ఎవరు వెళ్తారు? ఎవరో తెలంగాణ సోయి ఉన్నోళ్ళు ముందుకు వస్తే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. ఆర్టిజన్స్ని పర్మనెంట్ చేయండి. ప్లీజ్ స్పీక్ అబౌట్ గాదే ఎన్నయ్య గారిని. ఇంకా ఆయనకి బెయిల్ రాలేదు. వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసినట్టున్నారు. అవతల వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ కూడా కంప్లీట్ అయినట్టున్నది. మరి చూడాలి, ఇక కోర్టు డిసైడ్ చేయాలి వాట్ ఈజ్ వాట్ అన్నది. ఏదేమైనా ఆయన మీద రకరకాలుగా మాజీ పీపుల్స్ వార్ నాయకుడు అని ఇంకోటి అని మాట్లాడుతున్నారు తప్ప ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కొన్ని వందలు ఉన్నాయి. ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తూ దాదాపు 150-160 మంది పిల్లల్ని ఆయన వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు. ఇంతకంటే గొప్ప పని ఏముందండి? తెలంగాణ ఉద్యమంలో మొదటి పుస్తకం రాసింది ఆయనే. దగాపడ్డ తెలంగాణ పుస్తకం రాసింది కూడా ఆయనే. ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. ఈటల రాజేంద్ర అసలు పత్తకెళ్ళాడటగా. ఉన్నాడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తాడో. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈటల రాజేందర్ కూడా ఫ్యూచర్లో పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. చూడాలి మరి ఏందన్నది. మరి అది ఎవరెవరితో కలిపి ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉంది, ఏం చేయబోతుంది. ఎందుకంటే ఆయన్ని ఆ బీజేపీలో ఉండనిచ్చట్లేదు కదా. వాళ్ళే తనకు వస్తున్నారు కదా. నువ్వేందా ఈడ, నీ ఐడియాలజీ కాదు, నీ కథ కాదు, ఇది నీ పార్టీ కాదు, నువ్వు వచ్చినా ఉండాలి గంతే అనే ఇదిలో ఉంది. కాబట్టి ఆయనకు కూడా ఏముంది, ఆయన కూడా ఇంకొక 10 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో 10-15 ఏళ్ళు ఉండగలుగుతాడేమో. ఎవరైనా అంతే కదా. మన ఏజ్ సహకరించాలి, జనరేషన్ మారుతూ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది ఈ ఇయరా, నెక్స్ట్ ఇయరా, ఎలక్షన్కి ముందు 1 ఇయరా ఏంటన్నది చూడాలి. ఒక ఆలోచన అయితే ఆయన చేస్తున్నట్టయితే మనకి పక్కా సమాచారం ఉన్నది. చలో, హన్మకొండ మిషనరీ ప్రాపర్టీస్ గురించి వీడియో చేయండి తప్పకుండా. అన్న సిద్ధాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన వీడియోలు ఉన్నవి, మీకు ఇస్తాను, ఖండించండి అన్న. ఓకే, పంపండి, ఏం జరిగిందో మరి. నెక్స్ట్, కోదండరామ అండ్ ఆకునూరి మురళి మిస్సింగ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఒక 2-3 పట్టుకొని వాళ్ళు ఏడిపోయారు, వీళ్ళు ఏడిపోయారు, మనం ఏడున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం? అసలు పని చేయాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు? రఘు అన్న, వీళ్ళు కూడా కేసీఆర్ లాగానే ఎమ్మెల్యేలను కొనడం పైన పెట్టిన దృష్టి స్కూళ్ళ మీద పెట్టట్లేదు. గుడ్ మార్నింగ్ రఘు గారు, వెరీ గుడ్ మార్నింగ్. విశ్వకర్మల గురించి మాట్లాడండి. పాత ఎస్సీ కార్పొరేషన్లో బిల్లులు రిలీజ్ చేయమని చెప్పానని ప్రభుత్వాన్ని నిలదీయండి.